హై వ్యూర్స్, లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా టెర్రరిస్టులు ఇజ్రాయెల్ మీద బాంబుల వర్షం కురిపించారు. ఇమీడియట్గా ఇజ్రాయెల్ సరే కాసుకోండి అని చెప్పేసి అన్నారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఎందుకు వీళ్ళకి ఈ బాంబులు కావచ్చు, రిమైనింగ్ ఏదైతే యుద్ధానికి సరిపడే సామాగ్రి ఇంకా వేరేది ఏదైనా సరే సప్లై చేసింది ఇరాన్ వాళ్ళు. ఎందుకు సిరియాలో ఉన్నటువంటి ఈ ఇరాన్ యొక్క రాయబార కార్యాలయం మీద దాడి జరిగింది. అందులో 2 జనరల్ స్థాయి అధికారులు, మిలిటరీ అధికారులు అండ్ ఇంకా 5 స్టాఫ్, మొత్తం 7 మంది చనిపోయారు. కారణం ఎవరంటే ఇజ్రాయెల్ అని చెప్పి తెలిసింది. ఇంక ఇరాన్ వాళ్ళు అన్నారు ఇంక మా వల్ల కాదన్నారు. ఆల్రెడీ ఇరాన్ వాళ్ళు గాజా స్ట్రిప్లో ఎక్కడైతే ఇజ్రాయెల్ దాడి చేసి హమాస్ టెర్రరిస్టులు ఏరివేస్తామంటూ ముస్లింలందరూ కూడా ఇల్లు వాకిలు లేకుండా చేశారో, కొన్ని వేల మంది చంపడానికి కారణమయ్యారు. అప్పటి నుంచి ముస్లిం దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా సైలెంట్గా ఉన్నా, ఇరాన్ మాత్రం కరెక్ట్ కదని చెప్తా ఉంది. ఇంక ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్గా ఎంటర్ అవుతా అని చెప్పారు. ఎప్పుడైతే ఇరాన్ ఈ మాట అందో ఇమీడియట్గా ఇజ్రాయెల్కి అమెరికా నేను సపోర్ట్ వస్తున్నా, నువ్వు గనక ఇజ్రాయెల్ మీద కనుక యుద్ధం చేస్తే మేము ఇజ్రాయెల్కి సపోర్ట్ అంటే ఇంక నువ్వు చూసుకో అన్నారు. ఎందుకు ఇరాన్కి అమెరికాకి పడదు. మీకు బాగా గుర్తుంటే కొద్ది సంవత్సరాల క్రితం ఇరాన్ నుంచి ఏ దేశాలైతే ఆయిల్ దిగుమతి చేసుకుంటాయో వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాం, మాతో మీరు ఏవైతే ప్రజెంట్ వాణిజ్యం కొనసాగిస్తున్నారో అక్కడ కొన్ని షరతులు ఉంటాయి, ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి చూసుకోండి అని చెప్పి బెదిరించారు. అలా మనల్ని కూడా బెదిరించినప్పుడు మనం కొంత కన్విన్సింగ్ వేలో అమెరికాకి చెప్పుకోవాల్సి వచ్చింది. ఇరాన్ నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అది మన ఇష్టం. నువ్వు ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవద్దని అమెరికా అంటే, బాబు అలా కాదురా నాయన, మాకు ఆయిల్ రిజర్వ్స్ లేవు, ఉన్నాయేమో తక్కువ, మరి వేరే దేశం నుంచి తీసుకోవాలి, అక్కడేమో ఎక్కువ ఉంది, ఇరాన్ నుంచేమో వాళ్ళు తక్కువకి ఇస్తారు అండ్ మోరర్ మా ఇండియన్ కరెన్సీలోనే పే చేయొచ్చు, ఇలా ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని కొంత లిమిట్ వరకు తీసుకోవడం చెప్తే అప్పుడు అలా తీసుకోవాల్సి వచ్చింది. ఇరాన్ ఎప్పటి నుంచో కూడా పిచ్చ కోపంతో ఉంది ఈ అమెరికా మీద. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చేసి ఈ గాజా స్ట్రిప్లో పాలస్తీనాల మీద వచ్చేటువంటి దాడి కానీ, లేదన్నప్పుడు హమాస్ చేసిన దాడి వల్ల కానీ లక్షల మంది ముస్లింలు నిరాశ్రయులు అవుతునేసరికి ఇక ముస్లిం దేశాలు కూడా ఏదో ఒక విధంగా ఇజ్రాయెల్కి అడ్డుకట్ట వేయాలని చూస్తున్నాయి. కానీ ఇజ్రాయెల్తో పెట్టుకుంటే అయ్యేది కాదు. ఎందుకంటే గతంలో ఎన్నో సందర్భాలలో ఇజ్రాయెల్ చుట్టూతో ఉన్నవన్నీ కూడా ముస్లిం దేశాలే, కానీ ఇజ్రాయెల్ జోలికి వెళ్ళిన ప్రతిసారి ఊడిపోతూనే ఉన్నాయి. ఇటువంటి మూమెంట్లు ఎందుకు అని చెప్పి సైలెంట్ అవుతుంది. ఇప్పుడు ఏకంగా ఏంటి, అమెరికా కూడా ఇజ్రాయెల్ సపోర్ట్ అంటూ ఉన్నారు. ఇజ్రాయెల్లో ఉందేమో యూదులు, అమెరికాలో ఉన్నదే క్రైస్తవులు అనుకోవచ్చు. బట్ ఇక్కడ ముస్లిమ్స్ కదా, ముస్లిమ్స్ అన్నప్పుడు క్రైస్తవులు యూదులు ఒకటవుతున్నారు. అండ్ మరో ఇజ్రాయెల్కి మొదటి నుంచి కూడా అమెరికా సపోర్ట్. ఇప్పుడు భారతదేశానికి సంబంధించి మన విదేశాంగ శాఖ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి భారతీయులంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇరాన్కి ఇజ్రాయెల్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇప్పుడు ఆగండి అన్నారు. కారణం ఇరాను ఇజ్రాయెల్కి మధ్య ఘోరమైన భీకరమైన యుద్ధం జరగబోతూ ఉంది. ఇది పక్కన పెట్టండి, మధ్యలో వచ్చేసి అమెరికా ఇజ్రాయెల్ సైడ్ నిలబడుతుంది. ఇప్పుడు కువైట్, ఖతార్ ముస్లిం దేశాలు అవేమన్నాయి, మేము యుద్ధానికి ఎవరికి సపోర్ట్ ఇవ్వము, కానీ మా గగనతలను వాడుకోవద్దని చెప్పి సాల్వ్ అంటున్నారు. మరి ఇజ్రాయెల్ మీద ఇరాన్ యుద్ధం చేయాలంటే వీళ్ళ గగనతలం మీదగానే వెళ్ళాలి, కాదు కూడదండి. సౌదీ అరేబియా కూడా అదే మాట అంటుంది, మేము మా గగనతలం వాడుకోవద్దురా బాబు అంటుంది. ఎవరు వాడుకోవద్దు అంటారు, మా ఎయిర్ బేస్ కూడా మీరు ఏవి వాడుకోవద్దు అంటారు. మరి ఎలా ఏంటి అన్నప్పుడు ఏం జరగబోతుంది ఏంటో ఉత్కంఠ ప్రపంచం అంతా కూడా. ఇక్కడ క్రూసేడులు కనిపిస్తున్నారు. క్రూసేడులు అంటే ఏంటి, మత యుద్ధం. వాస్తవానికి ఈ ఇస్లాం మతం ఆరోపించిన తర్వాత 500 కావచ్చు 600 ఆ సమయంలో జెరూసలేం ప్రాంతం కానీ అంతకుముందు కానీ ఇదంతా కూడా ఆఫ్ కోర్స్ యూదులు, క్రైస్తవులు, వీళ్ళిదులు ఉండేది. ముస్లిం మతం ఆవిర్భవించిన తర్వాత ముస్లిం రాజుల పరిపాలన మొదలవుతున్న మూమెంట్లో నెమ్మదిగా ఈ జెరూసలేం చుట్టుపక్కల ప్రాంతంలో యూదులు, క్రైస్తవులు మిగతాలంతా ఎటు వలస వెళ్ళిపోయారు. దెన్ ఆ ప్రాంతం అంతా కూడా ఇక ముస్లింల చేతిలోకి వెళ్ళింది. బట్ జెరూసలేం ఏంటి, క్రైస్తవుల యొక్క పవిత్రమైనటువంటి స్థలం. దెన్ అది మన వశం చేసుకోవాలరా అని అండ్ ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం వ్యాపిస్తుంది, దాన్ని అడ్డుకట్ట వేయాలని ముస్లింలకి క్రైస్తవులకి మధ్య దాడులు జరిగేవి.
యుద్ధాలు జరిగాయి. వాటిని క్రూసేడులు అనేవాళ్ళు, ఆధిపత్యం కోసం. ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా ఒకటవుతున్న మూమెంట్లో, ఇరాను ఈ హమాస్ టెర్రరిస్టులు, హెజ్బుల్లా టెర్రరిస్టులు, లెబనాన్ వాళ్ళు వీళ్ళంతా ఒకటవుతున్న మూమెంట్లో వీళ్ళ మధ్య యుద్ధ వాతావరణం చూస్తే నాకు అదే అనిపిస్తుంది. 1095 నుంచి 1291 వరకు ఈ క్రూసేడ్లు జరిగి ఉన్నాయి. ఇప్పుడు మరలా ఇటు సైడ్ కొంత అటు సైడ్ కొంత కొన్ని దేశాలు యాడ్ అవుతే ప్రపంచవ్యాప్తంగా ఏంటి, ఇది పక్కన పెట్టండి. ఇంకొకటి, ఉక్రెయిన్ రష్యాకి సంబంధించి లొంగటోళ్ళ. ఈ ఉక్రెయిన్ నాటోలో సభ్య దేశం అవుతా అన్నప్పుడే ఈ పుతిన్ వచ్చేసి యుద్ధం మొదలెట్టాడు. ఇప్పుడు ఏకంగా అమెరికా మంత్రి బ్రెంట్లిన్ వచ్చేసి ఉక్రెయిన్ వచ్చేసి నాటోలో సభ్య దేశం అయ్యా మేము ధృవీకరిస్తున్నాం అన్నాడు. 2 days 3 days అవుతుంది. దాంతో ఏమవుతుంది, నాటో దేశాలు ఏవైతే ఉన్నాయో ఉక్రెయిన్కి సపోర్ట్గా నిలబడుతున్నాయి. అండ్ నాటో దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బోర్డర్లో ఈ యుద్ధ ట్యాంకుల్ని రిమైనింగ్ వాటిని నిలుపుతూ ఉన్నాయి. పోలాండ్ లాంటి దేశం అయితే ఏకంగా 200% అంటే ఉన్నటువంటి డిఫెన్స్ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి డబల్ చేసేసింది. జర్మనీ వచ్చేసి 200 దాదాపు యుద్ధ ట్యాంకులు దాని బోర్డర్లో నిలిపింది. అండ్ నార్వే వచ్చేసి పవర్ఫుల్ అయినటువంటి ఈ ఫైటర్ జెట్స్ అంటూ ఉంటాయి చూసారా, యుద్ధ విమానాలు, అవి వచ్చేసి ఉక్రెయిన్కి పంపుతుంది. అదంతా కూడా డిజిటల్ కాక్పిట్ టైప్ ఉండేది. అండ్ ఉక్రెయిన్ ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ వేరే వేరే దేశాలు ట్రైనింగ్ తీసుకొని మరలా ఉక్రెయిన్కి వెళ్ళేసి రష్యా యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళ కొన్ని మిసైల్స్ ఎంత యాక్యురేట్గా అంటే ఇప్పుడు ప్రయోగిస్తున్న ఏవైతే 1000 కిలోమీటర్ దాదాపు వెళ్ళాయి. ఇప్పుడు లేటెస్ట్ వాళ్ళకి అందుతున్న వచ్చేసి 3000 కిలోమీటర్ దాదాపు దూసుకొని వెళ్ళి టార్గెట్ని ఛేదిస్తాయి. దెన్ అప్పుడు రష్యాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలను కూడా ఈ నాటో దేశాలు వాళ్ళ వశం చేసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు రష్యా ఒంటరిదైంది. అప్పుడేంటి, రష్యాకి మేమున్నాం సపోర్టు, మీరు నాటో దేశాలు రష్యా మీదకి వస్తే మేము ఊరుకోము అని చైనా అంటుంది. ఎందుకు, నాటో దేశాలు ఆల్మోస్ట్ యూరోప్లో ఉన్నవి, అవన్నీ రష్యా బోర్డర్గా ఉంటాయి. అవన్నీ కూడా ఆయా దేశాల్లో నుంచే ఉక్రెయిన్ సపోర్ట్ రష్యాలోకి ఎంటర్ అవుతూ ఉండి మరి రష్యా ఉక్రెయిన్ నుంచి రష్యా మీద అటాక్ చేస్తూ ఉంటే రష్యాకి ఏమైపోయింది, ఎంతవరకు అనేది తట్టుకోగలిగింది. ఇక చైనా, మీరు కనుక రష్యాను ఒంటరిని చేసి రష్యా మీదకి వస్తే మేము ఊరుకోము, మేము రష్యాకి సపోర్ట్ ఇస్తామన్నారు వీళ్ళు. చైనా రష్యా వీటి యొక్క డిఫెన్స్ సామర్థ్యం మామూలుగా ఉండదు. అండ్ ఈ 2 దేశాల దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అత్యధికమైన యుద్ధానికి సంబంధించినటువంటి ఆయుధాలు ఉన్నాయి. నాటో దేశాలు ఈ చైనా రష్యా ఒకటవుతుంది, అంటే నాటో ఒకటవుతుంది యుద్ధంలో. చైనా రష్యా ఒక సైడ్, నాటో దేశాలు ఒక సైడ్ ఇంక్లూడింగ్ యుక్రెయిన్. ఆల్రెడీ యుద్ధం నడుస్తూనే ఉంది. ఇవన్నీ ఒకటైన తర్వాత యుద్ధం భాగంలో కనుక ఇదైతే ప్రపంచంగా ఇంకేంటి. ఇటువంటి మూమెంట్లో ఆల్రెడీ రీసెంట్గా ఈ ఉత్తర కొరియా కిమ్ము ఏదో ప్రయోగాలు ఏవో చేశాడు. అది చాలా పవర్ఫుల్వి, యుద్ధానికి సంబంధించినవే, శత్రు దేశాలు ముట్టడించడానికి అన్నట్టు, దాని సంరక్షణకు అన్నట్టు. దాన్ని టెక్నాలజీ ప్రొవైడ్ చేసిన రష్యా అని చెప్పి తేలుతుంది. దెన్ ఈ నార్త్ కొరియా కూడా ఇప్పుడు చైనా అండ్ రష్యా సైడ్ నిలబడింది ఆల్రెడీ. బట్ యుద్ధంలో దిగల. వాడు కూడా వచ్చి యాడ్ అయ్యాడు అనుకోండి, వాడు అసలు పిచ్చోడి చేతిలో రాయన్నట్టు వాడి టైపు. ఏకంగా యుద్ధంలో కనుక దిగితే ఇంకేంటి పరిస్థితి, ప్రపంచ యుద్ధం కాక ఇంకేంటి. ఆల్రెడీ భారత్ చెప్పేసింది, మేము ఎవరి పక్షాన ఉండేది లేదురా బాబు, శాంతిని కోరుకుంటూ ఉంటాం, మా పనిదే మేము చూసుకుంటాం అని చెప్పి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఒగ్గబట్టుకోనండి. కొన్ని దేశాలు భయం తలలాడిపోతున్నాయి, మరి కొన్ని ఖచ్చితంగా రగిలిపోతా ఉన్నాయి, ఇంకొన్ని వచ్చేసి ఏ క్షణమైనా సరే అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాయి. సో దయచేసి జాగ్రత్తగా అయితే ప్రపంచ దేశంలో భారతీయులు ఉండండి. ఏ మాటగా ఆ మాట, ఇప్పుడు ప్రపంచంలో సెక్యూర్డ్ ఉన్నటువంటి దేశాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఈ ఏషియాలో ఉన్నటువంటి మన భారతదేశం అండ్ మన చుట్టుపక్కల 2-3 దేశాలు ఉన్నాయని అనుకోవచ్చు. ఈవెన్ ఆఫ్రికాలో కూడా ఘోరంగానే ఉన్న సిచ్యువేషన్, అక్కడ కరువు, రకరకాల రోగాలు అవన్నీ. అంతిమంగా భారతదేశం ఆల్వేస్ బెస్ట్ అంతే.